ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుతున్నాను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేతును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షింపబడిన మనకు ప్రభువులో విశ్రాంతి దొరుకుతుంది. రక్షింపబడిన వారు ఆయన దగ్గరకు వస్తే ఆయన వాగ్దానం చొప్పున విశ్రాంతి పొందుతారు. కానుక ఉచితమైనది కదా. ఆయన సంతోషంగా ఇస్తున్న కానుకను మనం కూడా సంతోషంగా స్వీకరిద్దాం. నువ్వు దానిని కాదనొద్దు. అంతేకాదు, విశ్రాంతి అప్పు తీసుకోవలసిన అవసరం కూడా లేదు. అది ఉచితంగానే లభిస్తుంది. దీనిని స్వీకరించాలి. నీవు ఏ సంఖ్యలు బంధకాల చేత బంధింపబడి ఉన్నావో, అలాగే ఇంకా దురాశ, అత్యాశ, శరీరాశ, ఆందోళన అనే వాటికి నీవు బానిస కింద బ్రతికినట్లయితే, అటువంటి ఇనప సంఖ్యల నుండి ప్రభువు నిన్ను విడిపించి నీకు చక్కటి విశ్రాంతినిస్తాడు. నీ వీపు మీద భారం ఉన్నదా? అది పాపము, భయము, చింత, అపరాధ భావన, మరణ భయం, ఇలా ఎన్నో భారాలు ఉన్నా ఫలానా నీవు ఇప్పుడే ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ భారాలన్నిటినీ నీ మీద నుండి తొలగిస్తాడు. మనము ఎన్నటికీ పాప భారాన్ని మొయ్యకుండా ఆయన మీద వేసుకుని ఆయన మన కోసం నలిగిపోయాడు. విపరీతమైన ఒత్తిడి క్రింద వంగిపోతూ ప్రయాసపడి భారం మోస్తున్న ప్రతి ఒక్కరిని విడిపించాలని ఆయనే మన భారాలు మోసుకునేవాడిగా తన్ను తాను సిద్ధపరచుకున్నాడు. ప్రభువు విశ్రాంతినిస్తాడు. అది నిజంగా విశ్రాంతి. అది నువ్వు నమ్మకపోతే దాన్ని నువ్వు నష్టపోతావు. దాన్ని నువ్వు నమ్ముతావా? నువ్వు దానిని పరిశీలించి చూస్తావా? ఇప్పుడే ఆ పని చెయ్యి. ఆయన యందు నమ్మకం ఉంచు. ప్రభు దగ్గరికి రా. ఆయన ఇచ్చే విశ్రాంతి తీసుకో. నువ్వు ఆయన మీద నమ్మకంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన నీకు క్షేమము, పరిశుద్ధమైన మరియు నిత్యమైన విశ్రాంతిని ఇస్తాడు. ఆయన మనకు పరలోకపు విశ్రాంతిని అనుగ్రహిస్తాడు. ఈరోజే ఆయన దగ్గరికి వచ్చి ఆయన ఇచ్చే విడుదల, విశ్రాంతి పొందుకో. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ ఉదయకాలం మా భారాలలో
మేము నెమ్మది లేని స్థితిని బట్టి బాధపడుతున్న వారిని ఎవరినైనా సరే మీ దగ్గరికి వస్తే మీరు విశ్రాంతిని ఇస్తారని వాగ్దానం చేస్తుండగా మీ యందు విశ్వసించి విధేయులమై మేము విశ్రాంతి పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మీ పిల్లలను కలిగిన అంతటిని దీవించండి. చిన్న బిడ్డలు, యవనస్తులు, వృద్ధులు, స్త్రీ పురుషులు, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహం కాని వారికి అవ్వడానికి, వివాహమై గర్భఫలము లేని వారికి గర్భఫలాన్ని ఇమ్మని, గర్భము కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని వీరి కలిగినంతటిని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.